కిరణ్ గారు, 'పవన్ కళ్యాణ్' మూవీస్ ఫ్లాప్ అయినా హ్మ్. ఫ్యాన్స్‌కి ఆయనెప్పుడూ దేవుడే. రాజకీయంలోకి వచ్చినప్పుడు ఆయనకి ఏమీ తెలియని నాలెడ్జ్ నుంచి ఇప్పుడు అగ్రస్థానంలోకి వెళ్ళిపోయారు. హ్మ్. సో, అందరూ ఆయన్ని దేవుడిలా కొలిచే పరిస్థితి అటు రాజకీయంగా, ఇటు సినిమా రంగం పరంగా 2 రకాలుగా. ఈ అక్కసేమన్నా ఉందా అల్లు అర్జున్‌కి? అందుకే వాళ్ళ కొడుకు విషయంలో అంటే మార్క్ శంకర్ విషయంలో ట్వీట్ చేయడానికి కూడా ఆ ఇగో లేకపోతే దాన్ని ఏమంటారో అక్కస్ అంటారో మరి దాన్ని హైలైట్ అయ్యి ఆయన హ్మ్. ఆగిపోయారా చేయకుండా? అట్‌లీస్ట్ ట్వీట్ చేయకుండా. అట్లని నేనేమనుకోనండి. అంటే 'పవన్ కళ్యాణ్' గారి మీద అక్కసు అలా ఉన్నాయని అక్కసు, నేనేమనుకోను. అసూయ అసూయ ఇట్లాంటివి. డెఫినెట్‌లీ 'పవన్ కళ్యాణ్' గారు ఎవరు అవునన్నా, కాదన్నా 'చిరంజీవి' గారిని మించిపోయింది క్రేజ్. హ్మ్. అంత క్రేజొచ్చింది. డెఫినెట్‌గా. అందులో అక్కసు పొందుతాడా, ఆయన అక్కసుకి ఎళ్ళిపోతాడా, భరించలేము, దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాడా అల్లు అర్జున్ అంటే నేను అనుకోనట్లా. కాపోతే అల్లు అర్జున్‌కి ఒకటుంది. ఎప్పుడు మనం మెగా ఫ్యామిలీ కిందేనా? మనమంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వద్దా? హ్మ్. అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్ అంటుంటాడు గదా! బ్రాండ్ క్రియేట్ అవ్వద్దా? మెగా కిందనే మనం ఎన్ని రోజులని ఉంటాము? అనేది ఆయన మనసులో పడిందండి. ఇది నీకు నువ్వు బ్రాండ్ తెచ్చుకోవాలి అనుకోవడం తప్పేం లేదు. అందులో తప్పుందా అంటే ఐకాన్ స్టార్ అంటే అల్లు అర్జున్. ఆయనకంటూ ఒక డాన్స్ గానివ్వండి, లేకపోతే యాక్టింగ్ కానివ్వండి, ఒక డిఫరెంట్ స్లాంగ్‌లో, ఒక మాడ్యులేషన్‌లో, ఒక మంచి సీన్‌లో ఆయన్ని పండించాలి అనంటే ఆయన తర్వాత ఎవరైనా అనే రేంజ్‌కి ఆయన ఎళ్ళిపోయారు. ఆయన మార్క్‌ని ఆయన దాటారు హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. ఆయన కూడా ఎందుకు ఈ చిన్న అంటే చిన్న ఇప్పుడు విషయాల్లో అంటే ఫ్యామిలీని అంటే ఇప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ ఇప్పుడు చేసుకోవడం. మీరెంత ఆయన ఐకాన్ స్టార్ అయినా గాని, మెగా ఫ్యామిలీ అంటే ఎవరొస్తారు మొన్నటి వరకు? హ్మ్. మెగా ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణు, రామ్ చరణు, అల్లు అర్జును, అల్లు శిరీషు, సాయి ధరమ్ తేజ్, అందరూ. వైష్ణవ్ తేజ్ వాళ్ళ కుటుంబం నుంచి 9 మంది హీరోలున్నారు. 8 మంది హీరోలు ఏదో అంటుంటారు గదా! అందులో అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు శిరీష్ ఉన్నాడు. అది నచ్చదు అల్లు అర్జున్‌కిప్పుడు. ఓకే. అల్లు అర్జున్ ఏమనుకుంటాడంటే మెగా ఫ్యామిలీలో ఉండే హీరోగా కాదు ఆయన కావాల్సింది. ఆయన అనుకుంటాడు నన్నుగా గుర్తించాలి. నేను మెగా ఫ్యామిలీ హీరోని కాదు. నేను అల్లు ఫ్యామిలీ హీరోని. అల్లు రామలింగయ్య గారి మనవడిని. చిరంజీవి మేనల్లుడే గాదు నేను. అల్లు రామలింగయ్య గారి మనవడిని. అల్లు అరవింద్ గారి కుమారుడిని. ఐ వాంట్ దిస్ అంటాడాయన. అంటే నేను నాకు ఈ ఈ యొక్క బ్రాండ్ గావాలి. నాకు ఆ బ్రాండ్ ఒద్దు. సో, ఏదైనా ఉంటే కానీ మనకి ఏ దాన్ని రీప్లేస్ పేరు చేద్దాం. ఏమంటారు ఇప్పుడు చిరంజీవి 300,00,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరో అని పత్రికలకి ప్రకటన ఇచ్చుకున్నారు. అందులో ఏంటి? చిరంజీవి గారికి బిగ్గర్ దెన్ బచ్చన్ అని టైమ్స్ మ్యాగజైన్‌లో ఫోటో వచ్చి ₹1,00,00,000 తీసుకున్న తొలి హీరో అని ఆయనకి పడింది చిరంజీవి గారికి. హ్మ్. హ్మ్. సో, చిరంజీవి గారికి ఇప్పటివరకు ఆయన పేరుతో రికార్డ్ ఉంది. అలాంటి రికార్డు. అది నాకు రావాలా అని 300,00,00,000 వచ్చింది. సో, జాతీయ అవార్డు చిరంజీవి గారికి త్రుటిలో మిస్ అయింది. అది నాకు రావాలా? హ్మ్. అంటే ప్రతి దాంట్లోని కాంపిటీషనా? కాంపిటీషన్. చిరంజీవి గారిని రీప్లేస్ చేయాలి అనుకోడు. ఇక్కడ ప్రాబ్లమ్. నేనసలు బ్రాండ్ రావటం గురించి తప్పనను. అల్లు అర్జున్ గారు రాని ఎవ్వరి కష్టం వాళ్ళదండి. ఎవరి యొక్క ప్రతిభా పాటవాలు వాళ్ళవి. ఎవ్వరు ఆపలేము ఎవ్వరిని. ప్రతిభ ఉంటే నిన్నెవడో పిల్లగాడొచ్చి 14 ఏళ్ల పిల్లగాడొచ్చేసి రావడం మొట్టమొదటి బంతే 6 కొట్టేశాడు. ఐపీఎల్‌లో. వైభవ్ సూర్యవంశీ అనేవాడు. ఆపగలమా మనం? చిన్న కుర్రోడు. అట్లా ఎవ్వడి ప్రతిభను మనం ఎవ్వరు ఆపలేం. అల్లు అర్జున్‌లో ప్రతిభ ఉంది. డెఫినెట్‌గా హిట్ అయితాడు. ఆయన బ్రాండ్ వస్తది. రావచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఆరోగ్యకరంగా తెచ్చుకోండి ఏదైనా. అనారోగ్యకరంగా వెళ్ళొద్దు. ఫేమస్ అవ్వచ్చు ఒకళ్ళు. మంచి పనులు చేసి ఫేమస్ అవ్వచ్చు. చెడు పనులు చేసి ఫేమస్ అవ్వచ్చు. చెడు పనులు చేస్తే ఫాస్ట్‌గా ఫేమస్ అయితారు. మంచి పనులు చేస్తే స్లోగా గ్రోత్ ఉంటది. మీరు రెండో మార్గాన్ని ఎంచుకోవద్దు అంటా నేను. మీరు మంచివాడిగానే ఎళ్ళండి. మంచిగెళ్ళండి. మీరు హిట్ అయినప్పుడు ప్రతి సందర్భంలో మీ మామయ్య దగ్గరికెళ్ళి 'పుష్ప 2' మామయ్య గారు మనకి ఫేమ్ లేనప్పుడు, లేకపోతే మనల్ని జనాలు, ప్రేక్షకులు గుర్తించనప్పుడు, మనకి ఎవరొకళ్ళ సపోర్ట్ కావాలి అనుకుంటాం. వన్స్ వచ్చిన తర్వాత నా బ్రాండ్ నాకు కావాలి, నేను కూడా సెపరేట్‌గా నిలబడాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అల్లు అర్జున్ విషయంలో జరుగుతోందా? యెస్. యెస్. అదే జరుగుతోంది. నేనంటుంది గూడా అది సబబా అంటే నా గుర్తింపు నాకు రావాలి. నా బ్రాండ్ నాకు రావాలి అనుకున్నా గాని తప్పేం లేదు. అనుకోవచ్చు అంటున్నా నేను. కానీ నిన్ను ఇంతవరకు ఎవరి
పేరు చెప్పైతే నువ్వు ఇంతవరకు ఎక్కావు, మెట్లు ఎక్కావు. నువ్వు చెప్పి నేను ఎక్కడ కూడా అల్లు అర్జున్ గారి స్టేట్మెంట్లనే నేను బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. ఎక్కడ నా సొంత పైత్యం ఏం చూపించట్లా. అల్లు అర్జున్ గారు ఏదైతే స్టేట్మెంట్లు చెప్పారో ఆ స్టేట్మెంట్లనే నేను బేస్ చేసుకున్నాను. మీరు అల్లు అర్జున్ గారు చెప్పిన పూల బాట వేశాడు మా కోసం మా మామ, బాబాయ్ అంటాడు ఆయన, మా మామ పూల బాట వేసాడు మా కోసము, మాకు అట్లా చేశాడు ఇట్లా చేశాడు ఆయనే చెప్పాడు. మొట్టమొదటి అభిమాని, మెగా అభిమాని మా సినిమాకి టికెట్ దిగేది అని చెప్పాడు. ఇంత ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకళ్ళని చిరంజీవి గారి తర్వాతే ఆయన చెప్పిన మాటే ఇవన్నీ ఆయనే చెప్పాడు. నేనేమంటానంటే నువ్వు ఎదుగుతున్నావు కదా, మంచి హిట్ వచ్చింది కదా, హిట్ వచ్చినప్పుడు మంచి సినిమా తీసి నీకు నమ్మకం ఉంది కదా, వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో. పుష్ప 2 సమయంలో హీరో తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళారు చిరంజీవి గారి దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి. ఒక బ్లెస్సింగ్ తీసుకో, ఏమైంది? మీ మామే కదా, మీ మేన మామ. ఆయన బ్లెస్సింగ్స్ కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్క బ్లెస్సింగ్ తీసుకో, ఒక్కసారి ఒక సినిమా ఒక ప్రివ్యూ చూడండి అని అడుగు. చిరంజీవి గారు వస్తాడు, ప్రివ్యూ చూస్తాడు, బాగా చేసేవారు అర్జున్ అంటాడు. ఎంత పాజిటివ్ వైబ్ వెళ్ళిపోతుంది. ఇది అర్థం కావట్లేదు ఆయనకి. నువ్వు రీప్లేస్ చెయ్యాలి అనుకోవడం తప్పు. ఆయన మనిషిగా నువ్వు ఎదగడంలో ఆయనే గర్వపడాలి. ఆయన చెప్పాలి నా మేనల్లుడు అని ఆయన చెప్పుకోవాలి గర్వంగా. ఆ స్థాయిలో ఎదుగు నువ్వు, అంతే తప్ప నువ్వు ఇట్లా నెగిటివ్ పందాలో ఎదగద్దు అంట. నేనంతే. నీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవటానికి నీ వ్యక్తిత్వాన్ని హననం చేసుకోకు అంట. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట జరిగితే ఏం జరిగిందండి? ఆ ప్రాణం, ఒక ప్రాణం పోయిన తర్వాత వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, వెంటనే స్పందించి ₹1 కోటి అనౌన్స్ చేసి ఏమయ్యేది? ఎంత 300 కోట్ల రెమ్యునరేషన్ అండి మీది. ₹1 కోటి ఇస్తే ఎందులోంచి, సముద్రంలోంచి ఒక నీటి బొట్టు తీసినట్టు మీకున్న ఆస్తిలో ₹1 కోటి ఇస్తే ఏమవుతుందండి? ఎంత ఇమేజ్ ఎట్లా పెరుగుతుంది మీకు? మీరు అసలు ఇమేజ్ని పెంచుకోవటానికి, వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయట్లా. సినిమా హిట్ కావాలా, నాకు అవార్డు కావాలా, కలెక్షన్లు కావాలనుకుంటున్నారు, కానీ వ్యక్తిత్వ వికాసం అవ్వాలి మనది. మనం శిఖర సమానంగా వెళ్ళాలి. మనం కూడా చిరంజీవి గారిలో ఆ వ్యక్తిత్వంలో ఎందుకు పోటీ పడవు నువ్వు చిరంజీవి గారితో? అదే అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత పరామర్శించడానికి చిరంజీవి గారు వెళ్ళారు, అంతే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు విషయంలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే పరామర్శించడానికి ఆయన అల్లు అర్జున్ వెళ్ళలేకపోయారు. అంటే నేనేమంటానంటే అల్లు అర్జున్ గారికి ఉన్నది ఆ ప్రాబ్లం ఎక్కడంటే మైండ్ సెట్, ఆలోచన. అట్లీస్ట్ ఇదన్నా కంపేర్ చేసుకుంటే బాగుండేదేమో. నన్ను పరామర్శించడానికి చిరంజీవి గారు వచ్చారు, ఫ్యామిలీ వచ్చింది. అంటే ఆయన ఏమనుకుంటాడంటే చిరంజీవి గారు ఆయన జైల్లో ఉన్నప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు వచ్చాడు, ఆ రోజు వచ్చాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత పరామర్శకి ఈ గ్యాంగ్ అంతా వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వెళ్ళా. బహుశా ఆయన అనుకుంటే అందరూ పక్క రోజు ఈయన వెళ్ళాడు చిరంజీవి గారి ఇంటికి. అంటే అట్లా అనుకోవచ్చు. అయితే నేనేమంటానంటే ఆయన మంచిగా పాజిటివ్గా ఒక సినిమా హిట్ అయిన తర్వాత నువ్వు నిజంగా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలవాలి మనిషికి. అవును, మీరు అన్నట్టు ఒక ట్వీట్ చేసిన, లేకపోతే అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చినట్టు అట్లీస్ట్ వీడియోసో లేకపోతే ఏదో ఒకటి 48 గంటల తర్వాత ఆ ప్రమాదం మీద స్పందిస్తే ఏమనుకుంటారు జనము? డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు విద్య గారు. మనం మనుషులు సంపాదించుకోవాలి, విలువలు సంపాదించుకోవాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. ఇవాళ చిరంజీవి గారు ప్రతి చిన్న హీరో సినిమాకు కూడా బ్లెస్సింగ్స్ ఎందుకు ఇస్తున్నారు? సరే, పిల్లలు ఎదగాలి, అందరూ ఇండస్ట్రీ మంచిగా ఉండాలా, ఇదే కదా ఆయన ఆలోచన. ఎవరు పిలిచినా వచ్చేస్తున్నాడు. నేనైతే చిరంజీవి గారికి చెప్తున్నా, మీరు ఎవరు పిలిచినా వెళ్ళొద్దు సార్. మిమ్మల్ని నిలబెట్టి ఏ రకంగా విమర్శించాలో కాచు కూర్చున్నాయి కొన్ని శక్తులు. మొన్న కూడా కోర్టు సినిమా విషయానికి కూడా అసలు ఆయన అంతమంది టీం మెంబర్స్ అందరినీ ఇంటికి పిలిచి మరీ అప్రిషియేట్ చేశారు. ఆయన ఎంత అప్రిసియేషన్ వచ్చింది. సో ఈ అనుభూతులు ఆయన పంచుతున్నాడు ఆయన అందరికీ. నేను అనేవాడిని ఒక స్థాయికి వెళ్ళిపోయాము, అంతా ఆయన నెంబర్ 1. ఆయన ఎప్పటికీ ఆయనే నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లేదు అసలు. నెంబర్ 1 ఒక సీజన్లో ఒక నెంబర్ 1 ఉంటాడు, ఇంకో హిట్ అయితే ఇంకో నెంబర్ 1 అయితే అవుతూ ఉంటారు. నెంబర్ 1 లేదు, ఇంకా ఆయనే చివరి నెంబర్ 1. సో ఆయన ఏమనుకున్నారు, నా సాధ్యమైనంతగా అందరిని నేను ప్రోత్సహించాలి అనుకున్నట్టు చేస్తున్నాడు. మంచిని 10 మందికి పంచే ప్రయత్నం చేస్తున్నాడు. CCC పెట్టాడు, చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు, దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సో ఎక్కడ ఎవరికి సినిమా కార్మికుల కోసం 50% డిస్కౌంట్ తోటి హెల్త్ టెస్ట్లు, చెకప్లు అవన్నీ చేయించుకోవడానికి ఎవరితో, ఇప్పుడు హాస్పిటల్ వచ్చి మీరు ప్రచారం చేయండి సార్, మీకు డబ్బులు ఇస్తామని, నాకు డబ్బులు వద్దు, మా వాళ్ళకి
మీరు సినిమా కార్మికులందరూ కూడా ఉచితంగా మీరు వైద్య సేవలు టెస్టులు చేసి ఇవ్వండి అన్నాడు. అట్లా టెస్టులు ఉచితంగా ఇస్తున్నారు కొన్ని హాస్పిటల్స్. అట్లా ఆయన చేతనైనంత సాయం చేస్తారు. కరోనా అప్పుడు ఎంత చేశాడు సాయం. సో నేనేమంటానంటే వ్యక్తిత్వాన్ని డిపాజిట్ చేసుకోండి. బ్యాంకులో డబ్బులే కాదు, మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా డిపాజిట్ చేయండి. పెరగనండి అదంతా. అట్లా పెరిగితే ఒక దశకు వచ్చేటప్పటికే అదే నిలబడుతుంది. అది మిమ్మల్ని నిలబెడుతుంది. అవును, ఈ డబ్బు పోవచ్చు, కానీ ఇది నిలబెడుతుంది మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అదే కదా, ఆయన దగ్గర రూపాయి లేదు, అదే కదా నిలబెట్టింది. ఈ డబ్బు మాయమైపోవచ్చు అండి. ఏదో వచ్చు, రకరకాల సమస్యలు రావచ్చు, ఒక సినిమా పెద్ద సినిమా తీయచ్చు, అది ఫ్లాప్ అవ్వచ్చు, డబ్బులు పోవచ్చు, కానీ మనిషి వ్యక్తిత్వం అలానే పరిడి వెళ్ళాలి. అది నేను అంటున్నా. సో అంతే తప్ప అల్లు అర్జున్ గారికి ఈ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, నేను ఎదిగిపోవాలా, నేను రీప్లేస్ చేసేయాలి, చిరంజీవి గారిని అన్ని విషయాలు రీప్లేస్ చేసేయాలి. సో నా బ్రాండ్ సపరేట్ అల్లు అర్జున్ అనే బ్రాండ్ బ్రాండే ఉండాలా, మెగా బ్రాండ్ నుంచి నేను బయటకు రావాలి. ఈ ఒక్కటే ఆరోగ్యకరంగా రావయ్యా అంట నేను, అంతే. అనారోగ్యకరమైన పనులతో రావద్దు. మంచి టాలెంట్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది కదా, మరి ఆరోగ్యకరంగా వ్యక్తిత్వాన్ని కూడా మీరు వికసింప. ఆయన అనుకున్న ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యామిలీ కిందే చూస్తారేమో అందరినీ, అంతే కదా. మీరు ఒక విషయం చెప్పనా, మీకు శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళాడా, వెళ్ళి ఆ మేడ మీద నుంచి అంత చేతులు ఊపుతుంటే కింద జనసేన జెండాలు ఊపుతున్నారు అంతా. అర్జున్ అన్న నువ్వు మావాడివే అని జెండాలు ఊపుతున్నారు. అభిమానం అట్లే ఉంటుందండి. ఊరికి ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు పాల పొంగే మళ్ళీ ఒక్కసారి వచ్చి ఆలింగనం చేసుకుంటే మా అర్జున్ అని చెప్పి బీభత్సంగా హిట్ చేస్తారు సినిమాలు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే.